చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి పక్కన నక్కిన సిరి మల్లె చుక్క ఉక్కిరి బిక్కిరి కావాలి బావ రొమ్ముపై వాలాలి చెంగున దూకాలి గిత్తలు సవారి తీయాలి మరదలు పిల్ల పెళ్ళంట బావే దానికి మగుడంట మరదలు పిల్ల పెళ్ళంట బావే దానికి మగుడంట ముచ్చటగా మూడు ముళ్ళేసి ముక్కు పసర పిండేనంట అయిందా అబ్బాయి గారి పని నీ కోర మీసం పదును చూసి కోటేరేసే ముక్కు చూసి దొండ పండు పెద చూసి ఆగలేను రా బావా మక్కువ తీరా ముద్ది అందే ఉండలేను రా బావా చెంగున్న దూకాలి గిట్టలు సవారి తీయాలి రైన గాలికి పైట గురుతుంటే చౌన నడుము ఊగుతుంటే వాళ్ళు కనులు రమ్మంటుంటే వంటి పొంగులు వరదవుతుంటే లోకమే కరిగిపోవాలి ఆ స్వర్గమే కదిలి రావాలి చెంగున్న దూకాలి గిట్టలు సవారు తీయాలి పక్కన నక్కిన సిరి మల్లె చుక్క ఉక్కిరి బిక్కిరి కావాలి బావ రొమ్ముపై వాలాలి బాబు పుట్టివాణ్ణి బాబు బాబు పుట్టివాణ్ణి బాబు కాళ్ళు లేక బ్రతికే వీలు లేక కటిక దరిద్రం కాల్చివేస్తున్న ఈ జీవికింకా బ్రతకాలనే ఆశ అంతు లేకుండా ఉంది. మనమో ఏమిటో హాయ్ భలే భలే గాజులు బావా 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 ఏంటి బావా ఈ పరచాను పద ఈ లుంగి ఎలా ఉంది బాగానే అమ్మా అమ్మా కళ్ళు లేని కబోదిని ధర్మంటేంటమ్మా ఎంత కష్టమో ఎంత కష్టమో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారే పెద్దలు. అటువంటి చూపుకు నోచుకొని ఈ చీకటి బ్రతుకెందుకు ఈ కర్మ ఏమిటో బావా బావా ఈ ఓడి ఎలా ఉంది ఏంటి బావా మళ్ళీ పరచాను కాస్తైనా సరదా లేదు సరసం లేదు నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దులే అబ్బే చాలా బాగుంది తీసుకో ఒట్టు ఒట్టు ఇదిగో పట్టుకో ఇదిగోవయ్యా డబ్బులు తీసుకో
అయ్యా 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 కాటి కాళ్ళార చూపినోడిని కనికరించండి అయ్యా, కనికరించండి. అయ్యో, వయసులో మిసమిసలాడిన దేహం పసచెట్టాక పండి ఎండబారింది. నెత్తురు బొత్తిగా పోయి గాలి తీసిన తిత్తిలాగా పంటి పిగుపు పోయి సొల్లు కారుతున్న నోటితో నీ బ్రతుకు తెల్లవారిందిలే అని తెలిపే తెల్లని జుట్టుతో ఇంతైనా నీకు పైచూపు లేదే, ఇక నీ బ్రతుక్కి రాదు అని కన్నెర్రతో కాలపురుషుడు వంచేసినట్లుగా వంగిన నడుముతో ఈ బడుగు జీవితాన్ని ఈడుస్తున్నాడే. అంతలో అందరి బ్రతుకు ఇంతేనా? బావా, ఇవాళ నీకేదో దెయ్యం పట్టింది. ఇదిగో పద. ముందుకెంత పంపేవయ్యా? బాబులు 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 కుష్టోండి బాబులు, కాళ్ళు చేతులే కాదు కడకు ప్రాణాలు కూడా కొరుక్కు తింటోంది. అహోబత, వేడు తగిన చెట్టులా ఒళ్ళంతా జల్లడి దుడ్లుగా చిల్లులు పడ్డాయి. నెత్తురు ముద్దలా వీని రూపం ఏవగింపుగా ఉంది. ఏమి కోరి బ్రతుకుతున్నాడు? ప్రతి ప్రాణికి ప్రాణంపై ఆశ పాసిపోదే. ఎందుకో ఈ వ్యామోహం? ఎందుకు ఈ వ్యర్థ జీవితం? జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, సర్వం దుఃఖమయం. ఏడుస్తూ పుడుతూ ఏడుస్తూ చావవలసిందేనా ఈ జీవితపు పరమార్థం? వైకల్యం లేని కైవల్యం ఈ మానవుడు పొందలేదా? జనన మరణ దుఃఖ ప్రవాహ విముక్తి ఈ మానవునికి లేదా? రాదా? చేకూరదా? చూస్తున్నారు సంతలో వింత. పండి పండి పండి. వింతలు చూడడానికి సంతకొస్తే అందరూ వింతగా మనల్ని చూస్తున్నారు. అయినా చోద్యం చాలు, పన్నవి చాలు. పద పద. బావా బావా, ఏదో పోగొట్టుకున్నట్టుగా పొద్దుటి నుంచి బేవసులుగా ఉన్నావేం బావా? ఇదిగో బావా, ఎంత చెప్పినా అంతేనా? ఓహో, అయ్యగారికి నోటి కనిపిస్తే గాని ఆరగించరేమో. సరే. బావా, కోరి ముద్ద పెట్టినందుకేనా? ముద్ద పెట్టొచ్చుగా. బావా, తప్పంగా జావగారిపోయావేం బావా? నువ్వు హుషారుగా ఉంటే ఈ ఏళ్ళ కిల్లు చేరుకునేవాడు. బద్ధకంగా ఉండబట్టే ఏడే పొద్దుపోయింది. ఈ రాత్రికి సత్రమే గతయింది. నడుము వాలుద్దాం. బాబా కళ్ళు లేని కాబోదని కాటికి పోయేవాడిని. బాబు, ఏది జీవిత సత్యం? ఏది జీవిత గమ్యం? ఏది జీవిత పరమార్థం? స్వామి, ఏమిటి కళవడపాటు? సమీప కాలములో సంసార సాగరములో పడ సన్నద్ధుడైన సిద్ధపురుషుడొకడు ఆర్తుడై భయార్తుడై అల్లకల్లోలమగు అంతరాత్మతో చింతాక్రాంతుడైనాడు. భంగపడ్డ భగవంతుని సృష్టి వైచిత్రముపై దృష్టి నిలిపి సత్యాన్వేషణ కావిస్తున్నాడు. పసరు వయస్సులో పడతి పక్కన ఉన్న నిరీహుడై నిష్కాముడై నిర్గుణ పరబ్రహ్మమును వీక్షింపదలచినాడు. తప్పక వాడు జాత సిద్ధుడు, సిద్ధ పురుషుడు. మా గురు శిష్య సంబంధమును ఈ లోకమున పునరుద్ధరింపవచ్చిన పుణ్యపురుషుడు. హరి ఓం. సిద్ధ రా. జీవిత సత్యం తెలుసుకోవాలంటే నా వద్దకు రా. జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే